వాళ్ళకి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఏ వస్తువైనా సరే, అట్లాగే ఇంటి ఆవరణలో పెంచుకున్న ఏ మొక్కైనా సరే ఎంత ఇష్టమో కదా! అసలు ఈ మామిడి చెట్టు పైదాకా ఎలా ఎక్కిందబ్బా! నాకైతే భలే ఆశ్చర్యం. ఇక్కడేవో మెట్లు కనపడుతున్నాయి, పైకెక్కి చూద్దామా? మెట్లు ఎక్కలేం గానీ లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్‌లో పైకెళ్ళి మా ఫ్రెండ్ రాణి ఇన్విటేషన్ మీద నేను లంచ్‌కి వాళ్ళ ఇంటికొచ్చాను ఈ మధ్య విజయవాడ వెళ్ళినప్పుడు. హాయ్ అండి, నేను విజయ వెర్మాసనిని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. నా పక్కనే ఉన్నదే రాణి. వాళ్ళ ఇంటికే వచ్చాను. ఇలా లిఫ్ట్‌లో పైకొచ్చాను. ముందు ఇక్కడ పక్కనే చెప్పుల స్టాండ్ మీద ఈ కేన్ ఫ్లవర్ వాజ్ నన్ను ఆకర్షించింది. రాగానే పైన లిఫ్ట్‌లోంచి బయటికి దిగ్గానే లోపలికి పైకి ఎక్కగానే ఇదిగోండి చెప్పుల స్టాండ్ మీద ఆ కేన్ ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ అదిగోండి కనిపిస్తాను మామిడి చెట్టు అదే. ఇదిగోండి రాణి పిలుస్తాను నన్ను, లోపలికి వెళ్ళి తర్వాత బయట చూద్దాం. ఇక్కడ చూసారా ఈ చిన్న చెంబుల్లాగా ఉన్నాయి చూసారా గుండుగా, అవి నాకు చాలా నచ్చినాయండి. మిగిలిన అన్ని చాలా చోట్ల చూస్తాం కానీ ఆ గుండు వాటికి అదేంటి అని అడిగితే వాళ్ళ నాయనమ్మ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న పసుపు కుంకుమతో వాళ్ళ నాయనమ్మతో పాటు ఇచ్చి పంపించినవంట అప్పుడు ఆ రోజుల్లో. అంటే చూడండి ఎన్నేళ్ల చరిత్ర ఉందో దీనికి, దగ్గర దగ్గర 100 ఏళ్ల పైనే ఉంటుంది చరిత్ర. వీటిని తను గుర్తుగా వాళ్ళ నాయనమ్మ గుర్తుగా తెచ్చుకుందంట. ఆడవాళ్ళకి చెప్పాను కదా పుట్టింటి నుంచి ఇలాంటివి తెచ్చుకోవటం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆడవాళ్ళకి ఆ హక్కు కూడా ఉంటుంది. ఇవన్నీ మామూలుగా అన్నీ ఎప్పుడు చూస్తాం కానీ అది మాత్రం చాలా బాగుంది అనిపించింది. గిరగిరా తిరుగుతుంది అనమాట, తిప్పితే రౌండ్గా ఉంది. మా భోజనాలు ముగించుకొని కొద్దిసేపు పడుకుని కబుర్లు చెప్పుకొని మేము తర్వాత సాయంత్రం తను టీ పెట్టేలోపు నేను కొంచెం వాళ్ళ ఇంటి బయట టెర్రస్ మీద మామిడి చెట్టు పైదాకా వచ్చిందన్నాను కదా, ఆ టెర్రస్ అలాగే ఆ పైన కూడా ఇంకో టెర్రస్ ఉంది, అది కూడా అక్కడ కూడా మొక్కలు పెంచిందనమాట. అవి చూద్దామని చెప్పి తన టీ కాసేలోపు నేను బయటికి వెళ్ళి చూస్తే ఇలా ఉంది వాళ్ళ టెర్రస్ అయితే. సైడ్గా ఉన్న టెర్రస్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కూడా అన్ని కుంపట్లలోనూ మొక్కలు పెట్టిందనమాట. తనకి మొక్కలంటే చాలా ఇష్టం, బోన్సాయి మొక్కలు అలాగే అన్నీ పెడుతుందనమాట. పైన కూడా బోన్సాయి మొక్కలు అవి ఉన్నాయి. చక్కగా అన్ని కూరగాయలు పూలు అన్నీ కూడా, దేవుడికి పూలు ఇంట్లో వంటకి కూరగాయలు కూడా తను బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం పెద్దగా ఉండదు ఎప్పుడన్నా కానీ. ఈ మామిడి చెట్టు చూడండి ఎంత బాగున్నాయో, కాయలు ఇలా చూస్తుంటే విజయ నీకు కావాల్సిన మామిడికాయలు పైన ఇంకా పైన టెర్రస్ మీద ములక్కాయలు ఉన్నాయి, నీకు కావాల్సినవి అన్నీ కోసి తెచ్చుకో అని చెప్పింది నాకు. నేనైతే అసలు తను చెప్పాలేంటి, మామిడి చెట్టు చూస్తే మామిడికాయ ఎలాడుతుంటే కొయ్యకుండా ఉండగలమా? ఇది మన చిన్నతనం నుంచి వచ్చేసిన అలవాటే కదా. చిన్నప్పుడు చిలుపుతానానికి కోసేవాళ్ళం, ఇప్పుడు చూస్తుంటే అబ్బా కూరలో వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది కదా, పచ్చడి చేసుకున్నా.
అందులో పైన కాబట్టి కొంచెం రంగు మారినట్టు అనిపించింది. పైగా ఎండ ఉంటుంది కాబట్టి 4th ఫ్లోర్ కదా, ఇది ఎండ బాగా పడుతుంది కాబట్టి కొద్దిగా ఎల్లోయిష్గా కనపడుతుంది, కానీ పచ్చికాయ అనమాట, పులుపు బాగా ఉంటుందంట. ఇది నేను దగ్గర దగ్గర 40 సంవత్సరాలు చూసినప్పుడు చిన్న మొక్క అనమాట వీళ్ళ ఇంట్లో. ఇది అప్పటికి ఇంకా అప్పుడప్పుడే మొదలైంది కాపు. ఇప్పుడంటే ఏడాదికే కాస్తున్నాయి, కానీ అంట్లు పెడితే అప్పుడైతే 10 ఏళ్ళు పట్టేదండి కాయటానికి. అప్పుడు విత్తనాలు వేరు, అప్పుడు అంట్లు వేరు, అప్పుడు అన్ని స్లోగా జరిగాయి ప్రాసెస్లు. ఇప్పుడంతా ఫాస్ట్ అయిపోయింది కదా, మొక్కలు కూడా అంతే. ఇదిగో చూడండి, టెర్రస్ పైకి ఇలా తీసుకొచ్చింది అనమాట. ఏ స్లాబ్కి ఆ స్లాబ్ ఇలా చుట్టూ రంధ్రం చేసి దానిలోంచి మొక్క చెట్టు ఏమి దెబ్బ తినకుండా అలా పైదాకా తెచ్చుకుంది. ఇంకా పైన కూడా ఉన్నాయని చెప్పాను కదా మొక్కలు, అవి కూడా చూసొద్దాం మరి వెళ్ళి మనం, ఎవి ఉన్నాయో అక్కడ కూడా. కిందంతా ఈ పక్కన ఇవ్వండి 3 కాయలు కోసుకున్నాను నేను, పక్కన పెట్టుకుని. ఈ కింద మెట్లు వెనకాల ఇలా 2 మొక్కలు ఉన్నాయి. ఇది ఒక రకమైన సన్నజాజి లాంటిది, ఇది మళ్ళీ బొడ్డు మళ్ళీ లాంటిది, అలా కాదు కానీ అలాంటిది అనమాట. ఇలా పైకి కొంచెం సిమెంట్ మెట్లు ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం ఇనప మెట్లు, ఐరన్ మెట్లు కనపడి నాకు అవి చూస్తే భయం వేసింది అనమాట, పైకి ఎక్కగలనా లేదా అని. రాణి అయితే రోజుకు 3 సార్లు ఎక్కుతుందంట. పొద్దున్నే పైన కూరగాయలు కోసి తెచ్చుకోవటానికి, సాయంత్రం చల్లదనానికి, మధ్యలో ఏమన్నా అవసరం అయితే మర్చిపోతే మళ్ళీ 3 సార్లు ఎక్కువ తిరుగుతుందంట. నేనైతే ఒక్కసారి ఎక్కటానికే నానా అవస్థ పడ్డాను. ఇదిగోండి చూశాక అమ్మో నేనే ఎక్కానా అనిపించింది అనమాట పైకి దాకా వెళ్ళాక. ఇదిగోండి ఇక్కడ నుంచి సిటీ వ్యూ అంతా కనపడుతుంది. ఇక్కడ కూడా ఇలా సైడ్ ఇలా ఏర్పాటు చేసుకుని మొక్కలు పెట్టుకుంది. ఇందులోని గులాబీ, మరువం అన్నీ పెట్టిందనమాట. ఆ పైన ట్యాంక్ కూడా కోసం అది, ఇదంతా కూడా ఇలా పెట్టుకుందనమాట. దీనిలో కూడా నిమ్మ మొక్క ఉంది, కొన్ని బోన్సాయి మొక్కలు, కొన్ని మామూలు మొక్కలు పెట్టింది. వీటిని ఇంత పైదాకా రోజు వచ్చి శ్రద్ధ తీసుకోవాల్సిందే కదా. అందులో 4th ఫ్లోర్ అంటే బాగా ఎండ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఇంత ఫ్రెష్గా ఉందా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే తను దీనికోసం ఎంత కష్టపడుతుందా ఈ వయసులో అనిపించింది నాకు. అయితే ఇది ఒక హాబీ కూడా అనుకోండి వాళ్ళకి. ఈ మాత్రం మొక్కలను చూసుకుంటా ఆనందాన్ని పొందితేనే వయసు కూడా మనకు తెలీదు, ఆరోగ్యంగా కూడా ఉంటాం అనమాట. అది నాకు అనిపించింది. వీళ్ళ గార్డెన్ చూసిన తర్వాత, టెర్రస్ గార్డెన్ చూసిన తర్వాత. వేప చెట్టు కూడా ఉంది ఇక్కడ, వేప చెట్టు పెట్టింది. కొన్ని ఆకులు పండిపోయి ఉన్నాయి, అంటే ఆకు రాలే కాలం కదండి ఇది. నేను ఉగాది రేపు ఉగాది వస్తుంది కదా, ఉగాదికి ఒక దగ్గర 20 రోజుల ముందు వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను వాళ్ళ ఇంటికి, అందుకని నాకు ఇవన్నీ అప్పుడు చూడలేదనమాట. అప్పుడు వాళ్ళు కింద ఉండేవారు, తర్వాత ఒక ఫ్లోర్ ఇచ్చి కింద ఆఫీసులకి ఇచ్చి తను పైకి మారింది. ఇది చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. ఈ 4th ఫ్లోర్లో ఏర్పాటు చేసుకుని ఇదే అనమాట ఫస్ట్ టైము. ఇదిగోండి ఈ బొన్సాయి మొక్కలు, దీనిలోనే కాగిత పూలు, బోగన్విల్లా ఉంది. అలాగే ఇదిగోండి ములక్కాయలు అని చెప్పా కదా కోసుకోమంది అని చెప్పి, అసలు ఇవి కూడా అంతే. ఇవాళ అయితే ములక్కాయ సాంబార్ చేసిందండి, మామిడికాయ పప్పు చేసింది, అలాగే వంకాయలు పెట్టింది. ఇక్కడ వంకాయ ముద్దకూర వండింది. అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట. తన చేతిలో ఉన్న రుచి కొంత అయితే, తన ఆర్గానిక్గా ఇలా పండిస్తున్న మొక్కలు, కూరగాయల రుచి కలిస్తే ఎంత రుచి ఉంటుందో మీరే ఊహించుకోండి, అంత రుచిగా ఉన్నాయి కూరలో. ఇది సాంబార్లో వేసింది, చాలా బాగున్నాయి అనమాట. నేను 2-3 కాయలు తయారయ్యి ఉన్నాయి, కోసుకున్నాను అనమాట. ఇలా కుంపట్లో ములక్కాయలు కాయటం అనేది ఎంత వాటికి పోషకాలు అందేటట్లు చూసుకుని అన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే సాధ్యం అవుతుంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా వరకు చుట్టుపక్కల కనపడుతుంది. ఇది కొంచెం కమర్షియల్ ఏరియానే, అన్ని బిల్డింగ్లే ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇది చూసారా మొక్కలన్నీ కూడా ఇలా ఉన్నాయి. వంగ మొక్కలు కూడా చూడండి, వాళ్ళు వండిందన్నా కదా ముద్దకూర, అయినా కూడా ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట. అంత బాగున్నాయి, అన్నీ కూడా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. ఇవన్నీ చూసిన తర్వాత నేను కిందకి దిగి వచ్చేసాను. కిందకి దిగి వచ్చిన తర్వాత కింద అసలు మొదలు ఎలా వచ్చింది, కింద ఇంటి కాంపౌండ్లోనే మొదలు ఎలా ఉంది, మామిడి చెట్టు మొదలు అని చూడాలి కదా. మరి ఇక్కడ ఒక స్నాప్ తీసుకున్నాం మీ ఇద్దరు మామిడి చెట్టు దగ్గర. తీసుకున్న తర్వాత కిందకి దిగిన తర్వాత ఇందాక చూపించా కదా, కింద మెట్ల దగ్గర నుంచి ఇదిగోండి ఈ పక్కన ఇక్కడ కాంపౌండ్ లోపల ఇక్కడ అనమాట మొదలు ఉంది. ఇక్కడ నుంచి ఇలా ప్రతి స్లాబ్కి దారి చేసి అదేమి చెట్టు ఏమి దెబ్బతిరగకుండా అలా పైదాకా తీసుకెళ్ళగలిగింది. ఇది కొంతమందిని సలహాలు తీసుకుని కానీ, తన ఓన్ ఐడియాతో కానీ, చెట్టు మీద ఉన్న ప్రేమతో ఇలా చేసుకుంది. నాకు ఇది ఎంతో ముచ్చటేస్తుందండి నిజంగా. ఇవాళ ఇది ఒక రకంగా ఈ బజార్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి నీడొస్తుంది. అదే బజారు కాంపౌండ్ వాళ్ళు దాటి బయట పెడితే తీగలు కట్టడం అనేది కొట్టేసేవారు, కానీ కార్పొరేషన్ వాళ్ళు ఇది తన వాళ్ళ కాంపౌండ్లోనే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాలేదు. నిజంగా రాణి చేసిన ప్రయత్నం మీకు ఎలా అనిపించింది? నాకైతే మాత్రం చాలా బాగుందండి. ఈ వీడియో చివరి దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.